నమస్తే వెల్కమ్ టు సిటీ న్యూస్. పెట్రోల్ డీజిల్ విక్రయాల్లో డిమాండ్ కి తగిన సప్లై ఉండేలా చూడాలని, రాష్ట్రంలో సాధారణ పరిస్థితులు నెలకొనేలా చూడాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ప్రజలను ప్రభుత్వాన్ని ఉద్దేశపూర్వకంగా ఇబ్బంది పెట్టాలని చూస్తే అనుమతుల విషయం పునరాలోచన చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. ఆయిల్ కంపెనీల అసంబద్ధ నిర్ణయాల కారణంగా ప్రజలు ఇబ్బంది పడితే సహించేదిలేదని స్పష్టం చేశారు. పెట్రోల్ డీజిల్ విక్రయాల్లో డిమాండ్ కి తగిన సప్లై ఉండేలా చూడాలని, రాష్ట్రంలో సాధారణ పరిస్థితులు నెలకొనేలా చూడాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను, ఆయిల్ కంపెనీల ప్రతినిధులను ఆదేశించారు. క్యాంపు కార్యాలయం నుంచి అధికారులు, ఆయిల్ కంపెనీల ప్రతినిధులతో టెలికాన్ఫరెన్స్ లో మాట్లాడిన సీఎం రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ కొరత తలెత్తడానికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. రిటైల్ అవుట్లెట్ల దగ్గర వాణిజ్య వినియోగదారులు కొనుగోళ్లు జరపడం వల్ల ఈ పరిస్థితి తలెత్తిందని అధికారులు వివరించారు. రాష్ట్రంలో సాధారణంగా పెట్రోల్ రోజుకు 6,330 KL అమ్మకాలు జరిగేవని, అయితే శనివారం ఒక్కసారిగా 34% డిమాండ్ పెరిగి 8,489 KL కు అమ్మకాలు చేరాయని, ఆదివారం కూడా సాధారణ డిమాండ్ కన్నా 22% అధికంగా 7,750 KL వినియోగం ఉందన్నారు. మరోవైపు డీజిల్ విషయంలోనూ ఇదే పరిస్థితి నెలకొందన్నారు. సాధారణంగా డీజిల్ రోజుకు 9,048 KL అమ్మకాలు జరిగేవని, అయితే శనివారం ఒక్కసారిగా 16% డిమాండ్ పెరిగి 10,556 KL కు అమ్మకాలు చేరాయని, ఆదివారం కూడా సాధారణ డిమాండ్ కన్నా 3% అధికంగా 9,392 KL వినియోగం ఉందని అధికారులు ముఖ్యమంత్రికి తెలియజేశారు. దీనికి తోడు నయారా, రిలయన్స్, జియో వంటి ప్రైవేట్ ఆపరేటర్లు కూడా తమ కంపెనీ బంకులకు సప్లై నిలిపివేయడం కూడా సమస్యను మరింత తీవ్రతరం చేశాయని జిల్లా కలెక్టర్లు వివరించారు. మరోవైపు కంపెనీలు రిటైల్ అవుట్లెట్లకు ఇంతకు ముందులా క్రెడిట్ ఇవ్వడం లేదని అధికారులు తెలుపగా, ఎందుకు క్రెడిట్ నిలిపివేశారని HPCL, IOCL, BPCL కంపెనీల ప్రతినిధులను సీఎం ప్రశ్నించారు. కంపెనీలు రిటైల్ అవుట్లెట్ల మధ్య గ్యాప్ లేకుండా చూసుకోవాలన్నారు. ప్రజలను, ప్రభుత్వాన్ని ఉద్దేశపూర్వకంగా ఇబ్బంది పెట్టాలని చూస్తే అనుమతుల విషయం పునరాలోచన చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. ఆయిల్ కంపెనీల అసంబద్ధ నిర్ణయాల కారణంగా ప్రజలు ఇబ్బంది పడితే సహించేదే లేదని స్పష్టం చేశారు. ప్రజల నిత్యావసరాలకు సంబంధించిన అంశంలో బాధ్యత లేకుండా వ్యవహరిస్తే ఉపేక్షించేదే లేదని ఆయిల్ కంపెనీలకు తేల్చి చెప్పారు. గురువారమే సమస్యను గుర్తించామని అధికారులు చెప్పగా, 3 రోజుల క్రితమే సమస్య గుర్తించినప్పుడు ఎందుకు పరిస్థితిని చక్కదిద్దేందుకు చర్యలు తీసుకోలేదని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్య తలెత్తిన తర్వాత ప్రజలు ఇబ్బందులు పడుతున్న సమయంలో తమకు నివేదికలు ఇవ్వడం కాదని, ఫలితాలు చూపించాలని సీఎం స్పష్టం చేశారు. మరోవైపు మళ్లీ సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు రెవెన్యూ, పోలీస్, లీగల్, మెట్రాలజీ విభాగాలతో ప్రత్యేక టాస్క్ ఫోర్స్, కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్లను సీఎం ఆదేశించారు. ఒక్కసారిగా సమస్య తలెత్తడంపై విచారణ జరపాలని చెప్పారు. అగ్రి, ఆక్వాకల్చర్ అవసరాలు కూడా పెరిగాయని, వరి కోత యంత్రాలకు డీజిల్ కొరత రానివ్వొద్దని స్పష్టం చేశారు. రైతులకు కూపన్ విధానం ప్రవేశపెట్టే ఆలోచన కలెక్టర్లు, వ్యవసాయ శాఖ అధికారులు చేయాలని సూచించారు. ప్రతి బంక్ దగ్గర రెవెన్యూ, పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడమే కాకుండా సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షణ జరపాలన్నారు. ఎక్కడ బ్లాక్ లో అమ్మకాలు జరగకూడదని చెప్పారు. సోమవారం నాటికి ఎక్కడ నో స్టాక్ బోర్డులు కనిపించకూడదని తెలియజేశారు. ఎన్టీఆర్ జిల్లాలో పెట్రోల్ డీజిల్ కొరత ఏమాత్రం లేదని జాయింట్ కలెక్టర్ ఇలక్కయ్య స్పష్టం చేశారు. జిల్లాలో ఉన్న 186 రిటైల్ అవుట్లెట్ల ద్వారా పెట్రోల్ డీజిల్ సరఫరా గతంలో కంటే 20% అదనంగా జరుగుతోందని ఆమె వివరించారు. ఎన్నికలు ముగియగానే పెట్రోల్ డీజిల్ ధరలు భారీగా పెరుగుతాయని సోషల్ మీడియా ద్వారా వదంతులు వ్యాపించడంతో వినియోగదారులు పెట్రోల్ కోసం ఎగబడ్డం వల్ల కొన్ని చోట్ల కొరత కనిపిస్తోందన్నారు. ఇలాంటి వదంతులు నమ్మవద్దని, ఎలాంటి ఇబ్బంది ఉన్నా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ నెంబర్ 9154704544 ఫోన్కు చేయవచ్చని ఆమె వివరించారు. కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎన్టీఆర్ జాయింట్ కలెక్టర్ ఇలక్కయ్య మాట్లాడుతూ, జిల్లాలో పెట్రోల్ కొరత ఏమాత్రం లేదన్నారు. సోషల్ మీడియాలో ఎన్నికల తర్వాత పెట్రోల్ ధరలు 20 రూపాయల వరకు పెరుగుతాయని ప్రచారం జరగడంతో వినియోగదారులు పెట్రోల్ బంకుల వద్ద క్యూ కడుతున్నారని చెప్పారు. ట్యాంకులు ఫుల్ చేయించుకోవడంతో పాటు క్యాన్లు, టిన్ల ద్వారా తీసుకువెళ్లిపోవడంతో పెట్రోల్ బంకులు రద్దీ ఏర్పడిందని ఆమె వివరించారు. కొండపల్లి నుండి గతంలో కంటే పెట్రోల్ డీజిల్ సరఫరా జిల్లాలోని 186 రిటైల్ అవుట్లెట్లకు 20% అదనంగా జరుగుతోందన్నారు. కొండపల్లిలో 600 కిలో లీటర్ల నిల్వలు గతంలో ఉండేవని, ప్రస్తుతం 800 కిలో లీటర్ల నిల్వలు ఉన్నాయని ఆమె వివరించారు. BPCL, HPCL, IOC వంటి అన్ని ఆయిల్ కంపెనీల వద్ద సరఫరా సంతృప్తిగా ఉందని, గతంలో కంటే 20% పైగా అదనంగా సరఫరా అవుతోంది అని గణాంకాలతో సహా వివరించారు. పెట్రోల్ డీజిల్ ధరల పెరుగుదలపై జరుగుతున్న ప్రచారాన్ని, వదంతులను నమ్మవద్దని, ఎలాంటి సమస్య ఉన్నా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ నెంబర్ 9154970454 కు ఫోన్ చేయాలని ఆమె కోరారు. ముఖ్యమంత్రి, పౌర సరఫరాల శాఖ మంత్రి ఎప్పటికప్పుడు పరిస్థితి సమీక్షించి తగు సూచనలు చేస్తున్నట్లు ఆమె వివరించారు.
అమౌంట్ డీలర్లతో సమావేశం నిర్వహించి తగు ఆదేశాలు ఇచ్చినట్లు జాయింట్ కలెక్టర్ ఇలక్కై తెలియజేశారు. సో మన జిల్లాలో 186 అవుట్లెట్స్ ఉన్నాయి. సో ఈ 186 అవుట్లెట్స్ కూడా రీటైల్ అవుట్లెట్స్. దీని నుంచి మనకి పెట్రోల్ అండ్ డీజిల్ పబ్లిక్కి సప్లై చేయడం జరుగుతుంది ఓన్లీ ఫర్ రీటైల్ పర్పస్. సో మనకి ఇప్పుడు ఏమైంది, ఇప్పటి వరకు మనకి ఎల్పిజి క్రైసిస్ వచ్చినట్టు జస్ట్ పెట్రోల్ ఆల్రెడీ యాక్చువల్లీ చూస్తే మనకి క్రైసిస్ అన్నది ఏమీ లేదు. అంత నార్మల్గా ఉన్నప్పుడు జస్ట్ చాలా ఫేక్ న్యూసెస్ స్ప్రెడ్ అవుతున్నాయి. సో ఇప్పుడు ఎలక్షన్స్ జరుగుతున్నాయి. సో ఎలక్షన్ తర్వాత మెయిన్లీ మనకి ప్రైసెస్ హైక్ అయిపోతాయి. సో అంతా సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ లైక్ 10 రూపీస్ కానీ 20 రూపీస్ వరకు కూడా హైక్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ చాలా బంక్స్ అంతా మొత్తం డ్రై అవుట్ అయిపోతున్నాయి. సో దానికి ముందు మనం వెళ్ళి ఫిల్ చేసుకోవాలనే ఉద్దేశంతో మనం కూడా అందరూ కూడా చూస్తున్నాము, పెద్ద పెద్ద క్యూస్ ఉన్నాయి. సో ఇప్పుడు ఎందుకు ఇలా అవుతుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రేట్ ఎక్కువ అయిపోతుందని ఉద్దేశంతో ఇప్పుడే వచ్చి అందరూ ఫుల్ ట్యాంక్ చేసుకోవాలని ఫుల్ ట్యాంక్ చేస్తున్నారు. అండ్ ఇంకా ఒకటి డ్రై అవుట్ అయిపోతుందని. యాక్చువల్లీ మనం ఫుల్ ట్యాంక్ ఎక్కువ చేసుకుంటున్నాము అంటే అన్నెసెసరీగా ఈ మన బైక్స్ కానీ కార్స్ కానీ వెహికల్స్ మాత్రం కాకుండా అందరూ మనం చూస్తే చాలా న్యూస్ క్లిప్పింగ్స్లో కూడా చూస్తున్నాము. అండ్ మేము పర్సనల్గా కూడా చూస్తున్నప్పుడు చాలా క్యాన్స్ టిన్స్లో కూడా వచ్చి ఫిల్ చేసుకుని వెళ్ళిపోతున్నారు. సో ఇది అంతా యాక్చువల్లీ క్యాన్స్ టిన్స్లో ఫిల్ చేయడం అనేది ఇట్ ఈస్ నాట్ అలౌడ్ అట్ ఆల్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ నెక్స్ట్ మనకి పెట్రోల్ బంక్ డీలర్స్తో మాట్లాడితే వాళ్ళు ఏమంటున్నారు, మాకు రెగ్యులర్ కస్టమర్స్ ఉన్నారు. సో వాళ్ళు యూజువల్గా హాఫ్ ట్యాంకే ఫిల్ చేసుకుంటారు. వాళ్ళు ప్రతిసారి మన దగ్గర వస్తారు, హాఫ్ ట్యాంక్ ఫిల్ చేస్తారు. కానీ ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో మాకు అందరికీ ఫుల్ ట్యాంక్ కావాలి, ఇంకా కూడా క్యాన్స్లో పట్టుకు వెళ్ళడం ఇలాంటిదే ఎక్కువ పెరిగిపోయింది. సో దయచేసి అందరికీ కూడా మా సైడ్ నుంచి మన జిల్లాలో 186 అవుట్లెట్స్ ఉన్నాయి. అన్ని చోట్ల కూడా మనకి స్టాక్ అన్నది ఉంది. ఒక స్టాటిస్టిక్స్ నేను చెప్తున్నాను. నార్మల్ డిస్పాచ్ మనకి ఎలా ఉంటుందంటే మనకి కొండపల్లి నుంచే వస్తుంది. సో హెచ్పిసిఎల్కి చూస్తే ఎంఎస్ అంటే పెట్రోల్ మనకి 600 కిలోలీటర్ ఇస్తారు. ఇప్పుడు వాళ్ళు 800 వరకు పెంచి ఇస్తున్నారు. సో డీజిల్ మనకి చూస్తే హెచ్పిసిఎల్ 1000 వరకు ఇచ్చేవారు, కానీ ఇప్పుడు ఆల్రెడీ 1400 కిలోలీటర్ ఇస్తున్నారు. లీటర్స్ కాదు, కిలోలీటర్స్. సో బీపీసీఎల్ చూస్తే 500 వరకు ఇచ్చేవారు, ఇప్పుడు ఆల్రెడీ 600 ఇస్తున్నారు. అండ్ సేమ్ డీజిల్ కూడా వాళ్ళు 800 హెచ్ఎస్డి 800 వరకు ఇచ్చేవారు, ఇప్పుడు ఆల్రెడీ 950 వరకు ఇస్తున్నారు. ఐఓసిఎల్ ఇప్పుడు వరకు వాళ్ళు 800 సప్లై చేశారు ఎంఎస్. అండ్ హెచ్ఎస్డి వచ్చి 1200, కానీ ఇప్పుడు ఎంఎస్ మాత్రం వాళ్ళు 1200 ఇస్తున్నారు, డీజిల్ ఏమో 1800 వరకు పెరిగింది. సో వాళ్ళు సప్లై కూడా మనకి కనీసం 20% కన్నా ఎక్కువ సప్లై చేస్తున్నారు. ఇది మన ఆనరబుల్ సివిల్ సప్లైస్ మినిస్టర్ కానీ, ఆనరబుల్ సీఎం కానీ, ఇంకా కమిషనర్ సివిల్ సప్లైస్ అండ్ ప్రతి ఒక్క కలెక్టర్, జాయింట్ కలెక్టర్ కూడా ఆల్రెడీ మాట్లాడుతున్నాము. అండ్ మన జిల్లాలో కూడా ఆల్రెడీ పెట్రోల్ బంక్ డీలర్స్తో అండ్ సప్లై మేనేజర్స్తో కూడా మీటింగ్ అన్నది పెట్టడం జరిగింది. సో ఇప్పుడు ఈ టర్మినల్ మనకి కొండపల్లిలో టర్మినల్ ఉంది ఈ ఆయిల్ కంపెనీస్ది, అక్కడ కూడా డెప్యూటీ కలెక్టర్స్ కాడర్ ఆఫీసర్స్ని ఆల్రెడీ పోస్ట్ చేసాం. సో వాళ్ళు కూడా అక్కడ షిఫ్ట్లో పనిచేస్తున్నారు. సో మనకి సప్లై అనేది ఎక్కడ కూడా తగ్గలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది అందరూ అర్థం చేసుకోవాలి. మనకి ఎక్కువ చేశారు యాక్చువల్లీ సప్లై. ఎక్కువ చేస్తున్నప్పుడు జస్ట్ గ్రౌండ్ సిచ్యువేషన్ ఎలా ఉందంటే ఫేక్ న్యూస్ వల్ల ఎక్కువ అందరూ వెళ్ళి మాకు ఫుల్ ట్యాంక్ కొట్టండి, మాకు ఇది ట్యాంకర్లో ఇవ్వండి, లేకపోతే క్యాన్స్లో ఇవ్వండి అని చెప్పడం వల్ల మనకి ఈ షార్టేజ్ అనేది వస్తుంది. సో మేము 186 అవుట్లెట్స్లో కూడా టాస్క్ ఫోర్స్ అనేది పెట్టడం జరిగింది. రెవెన్యూ, అగ్రికల్చర్ అండ్ పోలీస్ అక్కడ ఉంటారు. అండ్ పెట్రోల్ బంక్స్కి కూడా ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఎక్కడ కూడా వాళ్ళు నో స్టాక్ బోర్డ్ అనేది పెట్టరు. ఇప్పటివరకు వాళ్ళు ఏం చేశారు, ఎక్కడైనా స్టాక్ లేకపోతే నో స్టాక్ బోర్డ్ అని పెట్టారు. సో అది కూడా ఎక్కడ కూడా పెట్టకూడదు అని వాళ్ళకి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అండ్ ఎక్కడ కూడా బ్లాక్ మార్కెటింగ్ కానీ లేకపోతే రాకముందే డైవర్ట్ చేయడం ఇలాంటిది జరిగితే కూడా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళకి మీటింగ్లో కూడా యాక్షన్ అనేది ఖచ్చితంగా తీసుకోవడం జరుగుతుంది. సింగపూర్లో 7 రోజుల శిక్షణ పూర్తి చేసుకున్న ఏపీ మంత్రుల బృందం అక్కడ అమలవుతున్న సింగ్ పాస్, హెల్త్ హబ్ వంటి డిజిటల్ పాలనా విధానాలను స్వర్ణాంధ్ర 2047 విజన్లో భాగంగా రాష్ట్రంలో అమలు చేసే అంశాలపై అధ్యయనం చేశారు. శిక్షణ విజయవంతంగా ముగిసిన సందర్భంగా మంత్రులు అచ్చెన్నాయుడు, వంగలపూడి అనిత తదితరులు సింగపూర్ కోఆపరేషన్ ఎంటర్ప్రైజెస్ నుంచి ధృవీకరణ పత్రాలను అందుకున్నారు. సింగపూర్ వేదికగా గత 7 రోజులుగా ఏపీ మంత్రుల బృందానికి జరుగుతున్న శిక్షణ కార్యక్రమం సోమవారంతో విజయవంతంగా ముగిసింది. ముగింపు రోజైన నేడు మంత్రులు సింగపూర్ ప్రభుత్వ డిజిటల్ పాలనా తీరుతెన్నులపై ప్రత్యేకంగా అధ్యయనం చేశారు. డిజిటల్ టు ది కోర్ అండ్ సర్వ్స్ విత్ హార్ట్ అనే నినాదంతో సింగపూర్ అమలు చేస్తున్న డిజిటల్ వ్యూహాలు పౌరులకు అత్యంత సురక్షితమైన డిజిటల్ గుర్తింపును అందించే
సింగ్ పాస్ మరియు ప్రజల వైద్య చరిత్రను నిక్షిప్తం చేసే హెల్త్ హబ్ వంటి యాప్ల పనితీరును గౌటెక్ మాజీ నిపుణుడు టాన్ ఎంగ్ ఫెంగ్ మంత్రులకు వివరించారు. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న స్వర్ణాంధ్ర 2047 విజన్లో భాగంగా సింగపూర్ తరహా స్మార్ట్ సిటీ మౌలిక సదుపాయాలు మరియు డిజిటల్ పబ్లిక్ సర్వీస్ విధానాలను రాష్ట్రంలో అమలు చేసే అవకాశాలపై మంత్రులు లోతుగా చర్చించారు. అనంతరం టాన్ ఎంగ్ ఫెంగ్ ను శాలువతో సత్కరించిన మంత్రులు అచ్చెన్నాయుడు, బీసీ జనార్దన్ రెడ్డి, వంగలపూడి అనిత, సత్యకుమార్ యాదవ్, అనగాని సత్యప్రసాద్లు సింగపూర్ కోఆపరేషన్ ఎంటర్ప్రైజెస్ నుండి శిక్షణ పూర్తి చేసినట్లుగా సర్టిఫికెట్లను అందుకున్నారు. ఎన్టీఆర్ జిల్లాలో పెట్రోల్ డీజిల్ నిల్వలకు సంబంధించి ప్రజలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా స్పష్టం చేశారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న టెర్మినల్స్ నుంచి 10 జిల్లాలకు సరిపడా ఇంధనాన్ని సరఫరా చేసే సామర్థ్యం మనకు ఉందని ఆయన భరోసా ఇచ్చారు. నిన్న ఆదివారం కావడంతో కొన్ని చోట్ల రవాణాలో చిన్నపాటి జాప్యం జరిగిందని, ఈరోజు మధ్యాహ్నం కల్లా జిల్లాలోని అన్ని పెట్రోల్ బంకులకు ఇంధన సరఫరా సాధారణ స్థితికి చేరుకుంటుందని ఆయన వివరించారు. ఎన్టీఆర్ జిల్లాలో పెట్రోల్ డీజిల్ నిల్వలకు సంబంధించి ప్రజలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా స్పష్టం చేశారు. జిల్లాలో ఇంధన సరఫరాపై వస్తున్న వదంతులను నమ్మవద్దని ఆయన కోరారు. ప్రస్తుతం జిల్లా అవసరాలకు మించి 10% అదనంగా స్టాక్ అందుబాటులో ఉందని ప్రధాన చమురు కంపెనీలైన హెచ్పీసీఎల్, బీపీసీఎల్, ఐఓసీఎల్ ప్రతినిధులతో నిరంతరం సమీక్షిస్తున్నట్లు తెలిపారు. సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు సమాచారం వల్ల ప్రజలు సాధారణం కంటే 25 నుంచి 30% ఎక్కువగా ఇంధనాన్ని కొనుగోలు చేస్తున్నారని, దీనివల్ల కృత్రిమ కొరత ఏర్పడే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా ప్రస్తుతం వ్యవసాయ కోతల సమయం కావడంతో రైతులకు డీజిల్ ఎంతో అవసరమని, ప్రజలు అనవసరంగా బాటిళ్లలోనూ క్యాన్లలోనూ నిల్వ చేసుకుంటే రైతులకు ఇబ్బంది కలుగుతోందని కలెక్టర్ హితవు పలికారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న టెర్మినల్స్ నుండి 10 జిల్లాలకు సరిపడా ఇంధనాన్ని సరఫరా చేసే సామర్థ్యం మనకు ఉందని ఆయన భరోసా ఇచ్చారు. నిన్న ఆదివారం కావడంతో కొన్ని చోట్ల రవాణాలో చిన్నపాటి జాప్యం జరిగిందని, ఈ రోజు మధ్యాహ్నం కల్లా జిల్లాలోని అన్ని పెట్రోల్ బంకులకు ఇంధన సరఫరా సాధారణ స్థితికి చేరుకుంటుందని ఆయన వివరించారు. జిల్లాలో ఇప్పుడు ఆ ఫ్యూల్ సప్లై మానిటర్ చేస్తున్నాము. మార్నింగ్ హెచ్పీసీఎల్, బీపీసీఎల్, అలాగే ఐఓసీఎల్ సెంట్రల్ సప్లై స్టేషన్ కూడా వెళ్ళి వచ్చాము. ఇప్పటివరకు చూసుకుంటే జిల్లాలో అవసరమైన 10% ఎక్కువనే సప్లై ఉంది. కానీ బయింగ్ చూసుకుంటే 25 నుంచి 30% ఎక్కువ బై చేస్తున్నారు. చిన్న ఎగ్జాంపుల్, ఇప్పుడే వెళ్ళి మన ఒక బైకర్తో మాట్లాడితే జనరల్గా ఆయన 200 రూపాయలు కొట్టించే అతను ఈరోజు 500 రూపాయలు కొట్టించాలనుకుంటున్నాడు. ఎందుకంటే సార్ తగ్గిపోయిందని చెప్తున్నారు అంటున్నారు. అంటే ఈ సోషల్ మీడియా వల్ల లేదా ఈ ప్రైస్ పెరుగుతుందనే అపోహంతో చాలా మంది ఎక్కువ వేయించుకుంటున్నారు. దానివల్ల ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకి ఆ షార్టేజ్ వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇప్పుడు అగ్రికల్చర్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి, హార్వెస్టింగ్ జరుగుతూ ఉంది. సో అక్కడికి యాక్చువల్లీ ప్రయారిటీ చేయాలి. మిగతా వాళ్ళకి సప్లై కంటిన్యూస్గా ఉంది. కంపెనీ వాళ్ళతో నేను స్వతహా మాట్లాడాను, ఎక్కడ సప్లై పై నుంచి తగ్గలేదు. ఎంత కావాలకి ఇంకా 10% ఎక్కువనే ఇస్తున్నారు. కాబట్టి దయచేసి ప్రజలందరికీ నా విన్నపం ఒకటే, సప్లై సఫిషియెంట్గా ఉంది. మీరు ప్యానిక్ అయిపోయి ఎక్కువ తీసుకోవడము, ఎక్కువ దాన్ని నింపుకోవడము, ఓవర్ ట్యాంక్ చేసి పెట్టుకోవడము, బాటిల్లో తీసుకెళ్లి స్టోర్ చేసి దయచేసి చేయకండి. మీకు ఎంత అవసరం ఉన్నా అది ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. కానీ ప్యానిక్ బయింగ్ అవసరం లేదు. ఎన్టీఆర్ జిల్లా వరకు అయితే ఎన్టీఆర్ జిల్లా నుంచి కొండపల్లి నుంచి దాదాపు చుట్టుపక్కల ఉన్న 10 జిల్లాలకి పంపించే కెపాసిటీ మన దగ్గర ఉంది. అంటే ఇక్కడి నుంచి అన్ని జిల్లాలకి వెళ్తాయి కాబట్టి ఇక్కడ ఎప్పటికీ కొరత రాదు. ఇప్పుడు ఎవరైతే ఈ బైక్ వాళ్ళు, కార్ వాళ్ళు, అట్లాగే ఈ లారీ వాళ్ళు ఎక్కువ బై చేశారో అందువల్ల అవసరం ఉన్న కొంచెం తగ్గిపోయింది. అది ఈ రోజు మార్నింగ్ నుంచే మానిటర్ చేస్తున్నాము. మధ్యాహ్నం కల్లా రెస్టోర్ అవుతుంది. అన్ని బంకులో డీజిల్, పెట్రోల్ వస్తుంది కాబట్టి ఎవరు ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. మీరు ఫస్ట్ అయితే ఎంత కొనుక్కుంటున్నారో 200కా 300కా అంతే కొనుక్కోండి. ఇప్పుడు మళ్ళీ తగ్గిపోతా ఉందేమో, ప్రైస్ పెరిగిపోతా ఉందేమో అని 500 రూపాయలకి 1000 రూపాయలకి పెట్టింది అవసరం లేదు. అలాగే బాటిల్లో పెట్టుకోవడము ఇటువంటి దయచేసి నమ్మకండి. సోషల్ మీడియాలో కొంతమంది వ్యూస్ కావాలని ఎక్కువ మంది పెట్టుకుంటున్నారు, దాని అవసరం లేదు. దాని ద్వారా ప్యానిక్ క్రియేట్ అవుతుంది తప్పితే సొల్యూషన్ లేదు. సొల్యూషన్ ఆల్రెడీ గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు కూడా మనకు టీసీ తీసుకొని చెప్పారు ఏం చేయాలని. ప్రతి పెట్రోల్ బంకులో అధికారులు కూడా ఉంటారు. అగ్రికల్చర్ రైతులకు కావాల్సిందంతా ఎంతైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. సప్లై కూడా ఉంది. నిన్న సండే కాబట్టి కొన్ని బంక్స్ క్లోజ్ అయి ఉన్నాయి. అంటే హెచ్పీసీలు, ఈ కొన్ని కంపెనీస్ అక్కడ ఫంక్షన్ చేయలేదు. అందుకే నిన్న కొంచెం ఎక్కువ ప్యానిక్ అయింది. ఈరోజు సోమవారం మధ్యాహ్నం ముందు కల్లా అన్ని రిజాల్వ్ అవుతాయి. అన్ని దగ్గర ఫ్యూల్ కూడా రిజాల్వ్ అవుతుంది. ఎవరు ప్యానిక్ అవ్వాల్సిన అవసరం అయితే అసలు లేదు. ఎన్టీఆర్ జిల్లాలో ప్రొడక్షన్ను అలాగే మనకు వేరే జిల్లాలు కూడా సప్లై చేసిన కెపాసిటీ మన దగ్గర ఉంది కాబట్టి దయచేసి ఎవరు ఆందోళన చెందకండి సందర్భంగా తెలియజేస్తున్నారు. కృష్ణా జిల్లా పమిడిముక్కల మండలం వీరంకిలాకులో మే 1న జరగనున్న పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొనున్నారు. ఈ పర్యటనకు సంబంధించి కృష్ణా జిల్లా కలెక్టర్ బాలాజీ, ఎమ్మెల్యే కుమార్ రాజా ఏర్పాట్లను పర్యవేక్షించారు. హెలీప్యాడ్ సభా ప్రాంగణాన్ని పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. సీఎం రాక నేపథ్యంలో ఎటువంటి లోటుపాట్లు లేకుండా కార్యక్రమం విజయవంతం చేయడానికి అధికార యంత్రాంగం కృషి చేస్తోందన్నారు.
గుంటూరు జిల్లాలో పెట్రోల్ డీజిల్ లభ్యతపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని బంకుల వద్ద ఎటువంటి ఇబ్బందులు కలగకుండా భారీ పోలీస్ బందోబస్తుతో పాటు ట్యాంకర్లకు ప్రత్యేక ఎస్కాట్ ఏర్పాటు చేశామని గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. రైతులకు ప్రజా రవాణాకు ప్రాధాన్యత ఇస్తూ ప్రతి వాహనానికి నిర్ణీత పరిమితిలోనే ఇంధనం నింపాలని, కృత్రిమ కొరత సృష్టించి బ్లాక్ మార్కెట్కు తరలించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. జిల్లా వ్యాప్తంగా కంట్రోల్ రూమ్ ద్వారా పరిస్థితిని పర్యవేక్షిస్తున్నామని, ప్రజలకు ఏవైనా అత్యవసర సమస్యలు ఉంటే వెంటనే డయల్ 112 ద్వారా పోలీసులను సంప్రదించాలని సూచించారు. గుంటూరు జిల్లాలో పెట్రోల్ డీజిల్ లభ్యత మరియు బంకుల వద్ద నెలకొన్న పరిస్థితులపై జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఐపీఎస్ స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యటించి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంధన సరఫరా విషయంలో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, త్వరలోనే లభ్యత సాధారణ స్థితికి వచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని భరోసా ఇచ్చారు. బంకుల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రతి బంకు వద్ద 2 పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు స్టాక్ పాయింట్ల నుండి ఇంధనాన్ని తరలించే ట్యాంకర్లపై ఆర్మ్డ్ రిజర్వ్ సిబ్బందితో ఎస్కాట్ సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలియజేశారు. రైతులకు ప్రజా రవాణా వాహనాలకు ఇంధన సరఫరాలో మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రతి వాహనానికి నిర్ణీత పరిమితి మేరకే పెట్రోల్ లేదా డీజిల్ నింపాలని బంకు యజమానులకు ఆదేశాలు జారీ చేశారు. కృత్రిమ కొరత సృష్టించి బ్లాక్ మార్కెట్లో విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన ఎస్పీ, నిల్వలు ఉండి కూడా నో స్టాక్ బోర్డులు పెడితే చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. జిల్లా వ్యాప్తంగా కంట్రోల్ రూమ్ ద్వారా ఇంధన శాఖతో సమన్వయం చేసుకుంటూ నిరంతరం పర్యవేక్షిస్తున్నామని, ప్రజలకు ఏవైనా అత్యవసర పరిస్థితులు ఎదురైతే వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్లో లేదా డయల్ 112 నెంబర్కు సమాచారం అందించాలని సూచించారు. రాష్ట్రంలోని 30 లక్షల మంది కౌలు రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని ఏఐకేఎస్ జాతీయ అధ్యక్షులు డాక్టర్ అశోక్ ధవాలే కోరారు. కూటమి పాలనలో రైతులకు ఒరిగిందేమీ లేదని విమర్శిస్తూ గిట్టుబాటు ధర మరియు కౌలు కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇప్పటి వరకు రైతులకు ఒక్క కౌలు కార్డు కూడా ఇవ్వలేదని ఆయన విమర్శించారు. కృష్ణా జిల్లా ఉయ్యూరులో ఏపీ కౌలు రైతుల సంఘం రాష్ట్ర 4వ మహాసభలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఉయ్యూరు బస్టాండ్ నుండి సభాస్థలి వరకు కౌలు రైతులతో భారీ ప్రదర్శన నిర్వహించారు. ఈ మహాసభల్లో ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఏఐకేఎస్ జాతీయ అధ్యక్షులు డాక్టర్ అశోక్ ధవాలే మరియు మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు మాట్లాడుతూ, రాష్ట్రంలో 30 లక్షల మంది ఉన్న కౌలు రైతుల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉందని, ప్రభుత్వం వారిని తక్షణమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతూనే చంద్రబాబు నాయుడు అమరావతి చుట్టూ 5 జిల్లాల్లో రైతుల నుండి భూములు లాక్కున్నారని, ఓఆర్ఆర్ పేరుతో వారి నోట్లో మట్టి కొడుతున్నారని విమర్శించారు. అదేవిధంగా కౌలు రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హరిబాబు మాట్లాడుతూ, రాష్ట్రంలో మొక్కజొన్న రైతుల పరిస్థితి దారుణంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతుల కోసం ఎటువంటి సంస్కరణలు చేపట్టలేదని, జగన్మోహన్ రెడ్డి పాలననే చంద్రబాబు కొనసాగిస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. ఇప్పటి వరకు ఒక్క కౌలు కార్డు కూడా ఇవ్వలేదని విమర్శిస్తూ, కౌలు రైతులను నిజాయితీగా ఆదుకునే ప్రభుత్వం రావాలని ఆయన పిలుపునిచ్చారు. They cannot pay off the debt, loan, and that is why banks go after them, money lenders go after them, societies go after them, and because of the social total humiliation, they have to end their lives. Why is it happening? Dr. Swaminathan said, number one, you must reduce the cost of production. Seed, fertilizer, pesticide, diesel, power, that is electricity, water, irrigation, all these matters, the price must be brought down, so the cost of production will come down. అంతకన్నా ముందు కన్నా కొంత మార్పు వచ్చింది. అంటే అంతకుముందు అసలు లెక్కలేని తరంగా వ్యవహరించిన పరిస్థితి నుండి ఇప్పుడు ఫోన్ చేసి మేము మిమ్మల్ని కలుస్తానికి వస్తున్నామంటే ఆ రండిని చెప్పి కూర్చోబెట్టి మాట్లాడుతూ ఉన్నారు. కానీ కౌలు రైతులు ఎదుర్కొంటూ ఉన్న సమస్యలు మాత్రం పరిష్కారం కాలేదు. ఇవాటికి కూడా నేను చెప్పడం కాదు, నబార్డు చెప్తా ఉంది, 95% కౌలు రైతులకు కానీ 40% సన్నకారు చిన్న రైతులకు కానీ బ్యాంకుల్లో అప్పులు దొరకటల్లా, బ్యాంకులు ఇవ్వటల్లా ప్రైవేట్ వడ్డీ వ్యాపారస్తుల దగ్గర నుంచి ₹2 వడ్డీకో ₹3 వడ్డీకో అప్పులు తెచ్చుకోవాల్సిన పరిస్థితి అవుతుందని నేను చెప్పడం కాదు, నా బాధ్యత చెప్తా ఉంది. దాని మూలనే
అప్పుల భారంతో 2016కు ముందు దాదాపు 4.5 లక్షల మంది చచ్చిపోతే ఆత్మహత్యలు చేసుకుంటే మళ్ళీ ఈ 11 సంవత్సరాల్లో దాదాపు 1,60,000 మంది మళ్ళీ ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి జరిగిందని మీకు మనం చేస్తూ ఉన్నాను. పడమట ఎన్టీఆర్ సర్కిల్లోని గంగానమ్మ జాతర నిన్న అంగరంగ వైభవంగా జరిగింది. అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. సాయంత్రం నిర్వహించిన అన్నదాన కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి అమ్మవారి అన్నప్రసాదాన్ని స్వీకరించారు. గత 27 సంవత్సరాలుగా గంగానమ్మ జాతర మధోత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నట్లు మాదు శివయ్య తెలిపారు. పడమట ఎన్టీఆర్ సర్కిల్ వద్ద ఉన్న శ్రీ గంగానమ్మ తల్లి దేవస్థానంలో గంగానమ్మ తల్లి జాతర మహోత్సవం నిన్న కన్నుల పండుగ జరిగింది. ఉత్సవాన్ని పురస్కరించుకుని అమ్మవారి ఆలయాన్ని పూలతో సుందరంగా అలంకరించారు. అమ్మవారిని విశేషంగా అలంకరించి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. వేకువజాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు. గంగానమ్మను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయం తరపున అమ్మవారికి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఎండ అధికంగా ఉండడంతో భక్తులకు మజ్జిగ పంపిణీ చేశారు. వైకాపా ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు అవినాష్ అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తులకు మజ్జిగ పంపిణీ చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. తెదేపా నేత బొప్పన బావకుమార్ ముఖ్య అతిథిగా హాజరై అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్టీఆర్ సర్కిల్ వద్ద ఉన్న గంగానమ్మ గుడిని మాదు కోటేశ్వరరావు స్థాపించారని, స్థానికులందరూ కలిసి అన్నదమ్ముల్లా కలిసి ఉత్సవాన్ని జరుపుకుంటున్నామని అన్నారు. సింహాద్రి కిరణ్ ఆధ్వర్యంలో ప్రతి ఏటా అన్నదానం చేస్తున్నారని చెప్పారు. గౌడ సంఘం రాష్ట్ర నాయకులు చెంచు రామారావు మాట్లాడుతూ గంగానమ్మ ఆశీస్సులతో అందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. మాదు శివయ్య మాట్లాడుతూ శ్రీ గంగానమ్మ తల్లి దేవస్థానంలో 27 సంవత్సరాల నుంచి జాతర మహోత్సవాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. గతంలో రోడ్డు మీద ఉండేదని మాదు కోటేశ్వరరావు తపస్సు చేసి స్థాపించారని తెలియజేశారు. అప్పటి నుంచి సింహాద్రి కిరణ్ బాబు ఆధ్వర్యంలో అన్నదానం జరుగుతోందన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం నాయకులు, గౌడ సంఘం నాయకులు, స్థానిక పెద్దలు పాల్గొన్నారు. మా స్వస్థలమైన ఈ ప్రాంతంలో గంగానమ్మ గుడి ఉండటం, ఆ గంగానమ్మ గుడిని మా మాదు కోటేశ్వరరావు స్థాపించడం, అట్లాగే ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ మేమంతా అన్నదమ్ముల్లాగా ఈ ఉత్సవాన్ని చేసుకోవటం, అట్లాగే ప్రతి ఒక్కళ్ళు కూడా సింహాద్రి కిరణ్ కాడి నుంచి అందరూ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమాన్ని చేస్తూ ప్రతి సంవత్సరం 27 ఏళ్ల నుంచి చేస్తున్నందుకు దానికి వాళ్ళ గౌడ సంఘ నాయకులు, రాష్ట్ర నాయకులు అందరూ రావటం కూడా, చెంచు రామారావు గారు వీళ్ళందరూ రావటం కూడా ఇది ఉంది. కాబట్టి ఈ గంగానమ్మ తిరణాలకు వచ్చి అందరూ ఆశీర్వాదం తీసుకునే వాళ్ళందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ ఇక్కడ నిర్వహిస్తున్న ఈ సింహాద్రి కిరణం మిగతా భక్తులు అందరూ కూడా, ఇక్కడికి వచ్చిన నాయకులు కూడా అందరూ కూడా బాగుండాలని కోరుకుంటాం. గంగానమ్మ తల్లి దేవస్థానం 27 సంవత్సరాల నుంచి చేస్తున్నామండి. ఇది ఆ రోజుల్లో రోడ్డు మీద ఉండేది. మాదుకోటేశ్వరు తపస్సు చేసి స్థాపించారు. అప్పటి నుంచి కూడా సింహాద్రి కిరణ్ బాబు గారు ఆయన ఆధ్వర్యంలో అన్నదానం జరుగుతుంది. ఇక్కడ బావకుమార్ గారు, గౌడ సంఘ నాయకులు వీళ్ళందరూ వచ్చారు. ఈ రోజు అన్నదానం జరిగింది. రేపు కూడా ఉదయం అన్నదానం ఊరేగింపు అమ్మారు. మరి గత 27 సంవత్సరాల మట్టి ఇక్కడ ఈ జాతర నిర్విరామంగా జరుగుతూ ఉంది. ఇందాక చెప్పారు, దీని గురించి విశిష్టత చెప్పారు. ఈ గుడి ఒక టైంలో తీసేయడం మళ్ళీ పెట్టడం అనేది జరుగుతూ ఉందని, అలాగే ఈ గంగానమ్మ ఆశీస్సులు ఇక్కడికి వచ్చినటువంటి నాయకులందరికీ ఉండాలని ఆశిస్తూ ఉన్నా. కులాలకి మతాలకి అతీతంగా ఈ అమ్మవారిని దర్శించుకుని వాళ్ళంతా సుఖ సంతోషంలో ఉండాలని కోరుకుంటా ఉన్నా. ఈ ప్రజానీకానికి పడమట ప్రాంతంలో గ్రామ దేవతలు ఎవరైనా ఉన్నారంటే అది గంగానమ్మ, అలాగే పోలేరమ్మ, ఇలా రకరకాల పేర్లతో మన గ్రామ దేవతలను ఏర్పాటు చేసుకున్నాం. ఆ క్రమంలో ఈ పడమట గ్రామానికి పొలిమేరగా గంగానమ్మ అనే విగ్రహం తప్ప ఆవిడ పెట్టుకుని దాదాపు 27 సంవత్సరాలుగా ఈ ఉత్సవాన్ని మాదు కోటేశ్వరరావు గారు ధర్మకర్తగా, అలాగే సింహాద్రి కిరణ్ గారు ఆధ్వర్యంలో గత 25 సంవత్సరాలుగా ఈ ఉత్సవాలు ఘనంగా నిర్వహించుకుంటున్నాం. దీనిలో ప్రధానంగా ఈ ఎన్ని కులాలు ఉన్నా కూడా ప్రధానంగా గౌడ కులస్తులు దీన్ని ఎక్కువగా ఆదరించారు. మిగతా కులస్తులందరూ కూడా అన్నదమ్ముల వలె దీనంతా కూడా ఆదరించుకుంటా ఈ గంగానమ్మ జాతరని చక్కటి ఒక పండుగ వాతావరణంలో జరుపుకుంటూ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో, ఈ పడమట ప్రాంత ప్రజలందరూ కూడా సుఖశాంతులతో అమ్మవారి ఆశీస్సులు, అట్లాగే కనకదుర్గ అమ్మవారి ఆశీస్సులు, అట్లా గంగానమ్మ గారి వారి ఆశీస్సులతో ఈ గ్రామ ప్రజలంతా కూడా ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఆనందంలాగా అన్ని కులాలు కూడా కలిసి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గంగానమ్మ గుడి సంబరాలు ఈరోజు జరుగుతూ ఉన్నాయి.
దీనికోసం భక్తులు పెద్దలు అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. అమ్మవారు దాదాపు 28 సంవత్సరాల క్రితం ఈ గుడి స్థాపించబడి ఈ ప్రాంతంలో మొక్కులు అందరి కూడా ముందుగా ఈరోజు అందరూ కూడా ఇక్కడ అమ్మవారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకుంటా ఉన్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన అందరికీ కూడా అమ్మవారి కటాక్షం ఉండాలని చెప్పి కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తాను. కరెన్సీ నగర్లో ఉన్న దుర్గాసాయి హెచ్పీ గ్యాస్ ఏజెన్సీలో భారీ గోల్మాల్ జరిగినట్లు ఆ ఏజెన్సీ ప్రొపరైటర్ ఈది మల్లేశ్వరి తెలిపారు. సుమారు 9 ఏళ్ల క్రితం ప్రారంభమైన ఈ గ్యాస్ ఏజెన్సీలో మేనేజర్గా పనిచేస్తున్న గోగుల దినేష్ కుమార్ తనను మోసం చేశాడని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ డిప్యూటీ మేయర్, ప్రస్తుత వైసీపీ నాయకుడు గోగుల వెంకటరమణారావు 3వ కుమారుడైన దినేష్ కుమార్ను వారి కుటుంబ సభ్యుల విజ్ఞప్తి మేరకు నమ్మకంతో మేనేజర్గా నియమించుకున్నట్లు మల్లేశ్వరి తెలిపారు. గత 5 ఏళ్లుగా ఇంటి పరిస్థితుల వల్ల తాను ఆఫీస్ బాధ్యతలను పూర్తిగా దినేష్కు అప్పగించి యూజర్ ఐడి, పాస్వర్డ్లు కూడా ఇచ్చానన్నారు. తన ఏజెన్సీ లెక్కలు సరిచూడాలని కోరానని, అప్పటి నుంచి దినేష్ ప్రవర్తనలో మార్పు వచ్చిందన్నారు. తనను ఆఫీసులోకి రానివ్వకుండా అడ్డుకోవడమే కాకుండా ప్రొపరైటర్ రూమ్కు తాళాలు వేసి ఇబ్బందులకు గురిచేశారని ఆమె పేర్కొన్నారు. ఈ నెలలో లెక్కల గురించి గట్టిగా నిలదీయడంతో దినేష్ ఆఫీస్కి రావటం మానేశాడని, అనుమానం వచ్చి గోడౌన్ తాళాలు మార్చగా మరుసటి రోజే సివిల్ సప్లై అధికారులు తనిఖీలకు వచ్చి స్టాక్ తక్కువగా ఉందని తేల్చారన్నారు. ఈ క్రమంలో వినియోగదారులు ఇబ్బంది పడకూడదని హైకోర్టును ఆశ్రయించి స్టే తెచ్చుకున్నట్లు తెలిపారు. ఇంకా నేను 2-3 రోజులు చూసి ఇంకా కంపెనీకి అయితే ఇంకా నేను ఆయన తాళాలు తీసేసి నా తాళాలు అయితే వేసుకోవడం జరిగింది కంపెనీకి, గోడౌన్కి. అప్పటి నుంచి అయితే ఇంకా నేను స్వాధీనం చేసుకున్న మొదటి రోజే సివిల్ సప్లై వాళ్ళని అయితే పంపించేసి ఇక్కడ సివిల్ సప్లై వాళ్ళు వచ్చైతే ఇక్కడ వాళ్ళు వచ్చైతే బండలు స్టాక్ లేదు అని చెప్పేసి వాళ్ళు కూడా మాట్లాడడం జరిగింది. మేడం, నా దగ్గర స్టాక్ సంబంధించిన వివరాలు లేవు, ఇలాగా పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది మా మేనేజర్ మీద, మాకు కొంచెం టైం ఇవ్వండి అంటే వాళ్ళైతే గోడౌన్కి తాళాలు వేసుకోవడం జరిగింది. కన్జ్యూమర్స్ ఇబ్బంది పడడం వల్ల నేను హైకోర్టుకి వెళ్ళి అయితే స్టే తీసుకోవాల్సి వచ్చింది. ఇక నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇప్పటికీ నా మీద దుష్ప్రచారం చేస్తున్నారు మీడియాలో. అలాగే వాళ్ళ నాన్నగారు కూడా నన్ను, గోగుల వెంకటరమణారావు గారు, ఆడపిల్లవు కాబట్టి నేను ఇంత ఇదిగా నేను ఇంకా మామూలుగా చూస్తూ ఊరుకున్నాను, మగవాళ్ళు అయితే కనుక ఈ పాటికి ఎలా ఒకలాగా లాక్కునేదని మర్యాదగా అప్పచెప్పేసి మాకు కంపెనీ అప్పచెప్పేసి వెళ్ళమని అయితే బెదిరిస్తున్నారు. వాళ్ళ పెద్ద కుమారుడు, 3వ కుమారుడు, అలాగే గోగుల వెంకటరమణారావు గారు కూడా నన్ను బెదిరించడం జరిగింది. దాని మీద నేను పోలీసులకు కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే పోలీస్ కమిషనర్ గారిని కూడా కలవడం జరిగింది. దయచేసి నాకు గవర్నమెంట్ వారి నుంచి కానీ, సివిల్ సప్లై వాళ్ళ నుంచి కానీ, మీడియా నుంచి కానీ నాకు న్యాయం జరిపించవలసిందిగా దయచేసి ప్రార్థిస్తున్నాను. తన జీవితాన్ని యోగా మార్చివేస్తుందని, నిత్యం యోగా చేసే వారికి సాధారణ రోగాలు త్వరగా రావని, మనసు ప్రశాంతంగా ఉంటుందని వెంకటేశ్వర యోగ సేవా కేంద్రం వ్యవస్థాపకులు డాక్టర్ వెంకటేశ్వర యోగి తెలిపారు. తాను యోగాన్ని అభ్యాసం చేయడమే కాకుండా 10 మందికి నేర్పడం, యోగా గురువులను తయారు చేయడం జరిగిందన్నారు. 2.5 దశాబ్దాల నుంచి గురువులు ఎంతో కృషి చేయడం వల్ల ఇప్పటికీ 2.5 లక్షల మంది యోగా నేర్చుకోగలిగారని ఆయన తెలిపారు. శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం విజయవాడ శాఖల ఆధ్వర్యంలో విజయవాడ మహానగరంలో 1000 యోగా శిక్షణ శిబిరాలు పూర్తయిన సందర్భంగా తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో విరాట్ యోగా 1000 కార్యక్రమం వైభవంగా జరిగింది. తొలుత సేవా కేంద్ర వ్యవస్థాపకులు డాక్టర్ వెంకటేశ్వర యోగి గురూజీని శిష్యులు కోలాట ప్రదర్శనతో స్వాగతించారు. వేదికపై చేసిన శివతాండవ నృత్యం విశేషంగా ప్రజల్ని ఆకర్షించింది. డాక్టర్ వెంకటేశ్వర యోగి జీవిత విశేషాలతో రూపొందించిన అధునాతన యోగి ఆదర్శ పథగామి అనే డాక్యుమెంటరీ చిత్రాన్ని ఈ వేదికపై విడుదల చేసి ప్రదర్శించారు. యోగాభ్యాసులకు ఇది ఎంతో ప్రేరణగా నిలిచింది. ఈ 1000 యోగా శిబిరాలలో ఉచితంగా యోగా నేర్పిన గురువులను, సహకరించిన కార్యకర్తలను ఘనంగా సత్కరించారు. ప్రస్తుత యోగా శిక్షణ శిబిరాన్ని నిర్వహించిన మంజుల యోగి మాతాజీని ఆశీర్వదించారు. డాక్టర్ వెంకటేశ్వర యోగి మాట్లాడుతూ తన జీవితాన్ని యోగా మార్చివేసిందని, నిత్యం యోగా చేసే వారికి సాధారణ రోగాలు త్వరగా రావని, మనసు ప్రశాంతంగా ఉంటుందని అన్నారు. తాను యోగాన్ని అభ్యాసం చేయడమే కాకుండా 10 మందికి నేర్పడం, యోగా గురువులను తయారు చేయడం ద్వారా సంస్థ కార్యక్షేత్రం పెరిగిందని చెప్పారు. 2.5 దశాబ్దాల నుండి గురువులు ఎంతో కృషి చేయడం వల్ల ఇప్పటికీ 2.5 లక్షల మంది యోగా నేర్చుకోగలిగారని ఆయన తెలియజేశారు. కార్యక్రమానికి సభాధ్యక్షులుగా భవానీపురం 2వ శాఖ అధ్యక్షులు బొమ్మిశెట్టి తిరుమల రమేష్ వ్యవహరించారు. కొయ్య సూరిబాబు, శ్రీమన్నారాయణ, తుమ్మలపెంట నాగేశ్వరరావు, రత్నాకరరావు, మంజుల యోగి మాతాజీ, వేమన యోగి గురూజీలు పర్యవేక్షించారు. 100 మంది యోగాభ్యాసులు పాల్గొనే ఈ కార్యక్రమం కన్నుల పండుగగా జరిగింది. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ వెంకటేశ్వర యోగ సేవా కేంద్రం వారు విజయవాడలో
యోగ శిక్షణ కార్యక్రమాలు ప్రారంభం చేసి 27 సంవత్సరాలు పూర్తయింది. ఈ 27 సంవత్సరాల్లో 1000 యోగ శిక్షణ శిబిరాలను మేము మా శిష్యులం అందరం కలిసి ఘనంగా నిర్వహించడం జరిగింది. ఒక్కొక్క శిక్షణా శిబిరం 4 వారాల పాటు కొనసాగుతుంది. ఇందులో యోగాసనాలు, ప్రాణాయామం, ధ్యాన ముద్రలు, అలాగే ఆహార నియమాలు, ఆధ్యాత్మిక విషయాలు అనే 5 ప్రధాన అంశాలతోటి ఈ కార్యక్రమాన్ని నిర్వహించాం. ఈ 1000 శిబిరాలలో సుమారుగా విజయవాడ మహానగరంలోనే 50,000 మంది యోగాభ్యాసులు తయారు కావటం జరిగింది. ఎన్నో రకాల దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులను ఈ యోగాభ్యాసం వల్ల పోగొట్టుకున్నారు. అలాగే మానసిక అశాంతి లేకుండా ప్రశాంతమైన జీవితాన్ని అలవాటు చేసుకున్నారు. ఇంకా యోగాభ్యాసం ద్వారా ప్రధానంగా కలిగే ప్రయోజనం ఏమిటి అంటే సమాజంలో శాంతి భద్రతలు అనేవి చక్కగా ఉంటాయి. సాధారణంగా శాంతి భద్రతలను కాపాడడానికి ప్రభుత్వం ఎంతో కష్టపడాల్సి వస్తుంది. కానీ మనిషి శాంత స్వభావాన్ని పొంది సాత్వికాహారాన్ని తీసుకుంటూ ఎదుటివారికి తాను ఉపయోగపడాలి అనే ఆలోచన పెరగడం వల్ల మనిషి లోపల మంచి గుణాలు వస్తాయి. తద్వారా ఘర్షణ వాతావరణం లేకుండా హాయిగా ఆనందంగా జీవించగలుగుతాం. ఈ రకంగా యోగం, ఆరోగ్యం, ఆనందం అనేటటువంటి నినాదంతో శ్రీ వెంకటేశ్వర యోగ సేవా కేంద్రం విశేషమైన కృషి జరిపింది. 16 మంది గురువులు ఈ 27 సంవత్సరాలుగా 1000 శిబిరాల శిక్షణలో పాల్గొన్నారు. ఆ 16 మందికి కూడా ఈరోజు గురు పరంపర తరపున శుభ ఆశీస్సులను అందజేస్తాం. అట్లాగే రానున్న కాలంలో కూడా అనేక వేల యోగ శిక్షణా శిబిరాలు జరగాలి అని ఓ సంకల్పాన్ని కూడా ఈ వేదిక మీద తీసుకోవటం జరుగుతుంది. హరి ఓం. అన్ని వర్గాల ప్రజలకు సెయింట్ థామస్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ అందుబాటులో ఉంటూ తక్కువ ఫీజులతో నడపడం శుభ పరిణామమని 50వ డివిజన్ మాజీ కార్పొరేటర్ బోయి సత్యబాబు అన్నారు. గత 24 సంవత్సరాల నుంచి ఈ విధానాన్ని కొనసాగిస్తున్న యాజమాన్యాన్ని అభినందించారు. విద్యార్థులు జీవితాల్లో ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకుని పట్టుదలతో కృషి చేసి జీవితంలో ఉన్నత స్థానానికి వెళ్లాలని కోరారు. చిట్టినగర్లోని సెయింట్ థామస్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో వార్షిక బహుమతుల ప్రధానోత్సవం, గ్రాడ్యుయేషన్ దినోత్సవం నిన్న రాత్రి ఎంతో వైభవంగా నిర్వహించారు. ఎల్కేజీ, యూకేజీ విద్యార్థులకు మరియు 5వ తరగతి విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ డే నిర్వహించారు. ఈ విద్యా సంవత్సరంలో ఆయా విషయాల్లో ఉత్తమ ప్రతిభ ప్రదర్శించిన విద్యార్థులకు బంగారు పతకాలు, వెండి పతకాలు, సర్టిఫికేట్స్, బహుమతులు విద్యార్థులకు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా 50వ డివిజన్ మాజీ కార్పొరేటర్ బోయి సత్యబాబు, విశిష్ట అతిథిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠ్య పుస్తక రచయిత, రాష్ట్ర రిసోర్స్ పర్సన్ రత్నకమల్ బాబు, గౌరవ అతిథిగా ప్రముఖ వైద్యులు డాక్టర్ ఆర్పి నారాయణాచార్యులు, ఆత్మీయ అతిథిగా మాజీ సైనికుడు యోహాను, ప్రత్యేక అతిథిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విశ్రాంత ప్రధానోపాధ్యాయులు కాళీ ప్రకాష్ రావు పాల్గొన్నారు. పాఠశాల డైరెక్టర్ దొంతులూరి సలోమి, ఇన్ఛార్జ్ చొప్పర రజనీ కుమారి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు లైన్ డాక్టర్ రాజు డేవిడ్ దొంతులూరి మాట్లాడుతూ చదువుతో పాటు క్రమశిక్షణ కలిగి ఉండాలని, తల్లిదండ్రులకు విధేయత చూపించాలని, పెద్దలను గౌరవించాలని ఉద్బోధించారు. ముఖ్య అతిథి బోయి సత్యబాబు మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలకు సెయింట్ థామస్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ అందుబాటులో ఉంటూ తక్కువ ఫీజులతో నడపబడటం శుభపరిణామం అని అన్నారు. గత 24 సంవత్సరాల నుండి ఈ విధానాన్ని కొనసాగిస్తున్న యాజమాన్యాన్ని అభినందించారు. రాష్ట్ర రిసోర్స్ పర్సన్ రత్నకమల్ బాబు మాట్లాడుతూ విద్యార్థులు సమయాన్ని పాటించాలని, చదువు మీద దృష్టి పెట్టాలని, చెడ్డ అలవాట్లకు దూరంగా ఉండాలని ప్రసంగించారు. విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు అనేక ముఖ్య విషయాలు అతిథులు తెలియజేశారు. ప్రతి విద్యార్థి ప్రత్యేకమే అనే నినాదముతో ప్రతి సంవత్సరం గ్రాడ్యుయేషన్ డే సెలబ్రేషన్స్, యాన్యువల్ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ డే ఆ యొక్క వేడుకలు ప్రతి సంవత్సరం నిర్వహిస్తూ ప్రతి విద్యార్థిని ప్రోత్సహిస్తూ ఈరోజు అదే క్రమములో ఈ రోజు నాడు ఆనందోత్సాహాల మధ్య తల్లిదండ్రులు, విద్యార్థులు వారి పిల్లలకు వారు పొందిన మెడల్స్, సర్టిఫికేట్స్, మెమోండోస్ తీసుకొని ఆనందోత్సవాల మధ్య కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమంకు ముఖ్య అతిథిగా 50వ డివిజన్ పూర్వపు కార్పొరేటర్ శ్రీ బోయి సత్యబాబు గారు, ప్రముఖ వైద్యులు పేదల డాక్టర్ ఆర్పి నారాయణాచార్యులు గారు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠ్య గ్రంథ రచయిత, స్టేట్ రిసోర్స్ పర్సన్ రత్నకమల్ బాబు గారు, పూర్వపు సైనికులు, అనేక యుద్ధాల్లో పాల్పొందినటువంటి యోహాన్ గారు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పూర్వపు విశ్రాంత ప్రధానోపాధ్యాయులు శ్రీ కాళీ ప్రకాశ్రావు గారు,
తల్లిదండ్రులు అనేక మంది అతిథులు మహారాజులు ఇచ్చేస్తున్న సందర్భంలో ఈ రోజు నాడు ఆనంద డోలికల మధ్య ఉత్సాహ గానాల మధ్య విద్యార్థులందరూ కూడా మేము గ్రాడ్యుయేషన్ డే సెలబ్రేషన్ నిర్వహిస్తూ ఉన్నాం. First of all, I would like to congratulate the management and the principal of this St. Thomas High School, Vijayawada. మరి మీ అందరూ చూశారు ఈరోజు మరి ప్రతి ఒక్క పిల్లల కళ్ళల్లో చాలా ఆనందాలు కనపడుతున్నాయి. ప్రతి ఒక్క పేరెంట్స్ చాలా సంతోషంగా ఉన్నారు. దట్ షోస్ ద కమిట్మెంట్, ద డిసిప్లిన్ దట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ దిస్ స్కూల్. అందుకని మేము అంటాము ఈ స్కూల్లో చేరిన ప్రతి ఒక్క విద్యార్థికి మంచి భవిష్యత్తు అందజేస్తున్నారు. ఈరోజు ఎంకరేజ్ చేస్తానికి ఒక గ్రాడ్యుయేషన్ డే కండక్ట్ చేసి పిల్లలందరికీ కూడా మరి అవార్డ్స్ ఇవ్వటం, మెడల్స్ ఇవ్వటం, మరి సర్టిఫికెట్స్ ఇవ్వటం చాలా సంతోషంగా ఉంది. మరి ఇటువంటి పాఠశాల దే ఆర్ ద పిల్లర్స్ ఆఫ్ ది సొసైటీ. కాబట్టి మంచి గొప్ప గొప్ప పిల్లల్ని గొప్ప గొప్ప మేధావుల్లాగా తయారు చేస్తున్న మేనేజ్మెంట్కి మా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈ అవార్డు ఫంక్షన్లో పాల్గొనడానికి మేము చాలా సంతోషంగా మేము పాల్గొనడం జరిగింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.